తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతి సామ్రాజ్యం గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. ఏసీబీ చరిత్రలోనే భారీ స్థాయిలో నగదు పట్టుబడ్డం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా సాలిబండలోని కెనరా బ్యాంక్ శాఖలో ఉన్నటువంటి నరహరి లాకర్ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. ఈ లాకర్లో ఏకంగా 1,50,00,000 రూపాయల గుట్టలను చూసి అధికారులే నివ్వెరపోయారు. కేవలం ఈ ఒక్క లాకర్లోని ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సొమ్ము బయటపడింది. అయితే నరహరి అక్రమ సంపాదన ఇక్కడితోనే ఆగలేదు. ఇప్పటికే ఆయన నివాసంలో జరిపినటువంటి సోదాల్లో 1,54,00,000 రూపాయల నగదును కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా నరహరి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి మరో 5 కోట్ల రూపాయల భారీ నగదును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం కెనరా బ్యాంకులో లభ్యమైన 1,50,00,000 రూపాయలతో కలిపి ఇప్పటి వరకు ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా ఒకే కేసులో దాదాపు 3 కోట్ల రూపాయల ప్రత్యక్ష నగదును కూడా రికవరీ చేయడం విశేషం. ఇక నరహరి అవినీతి లీలలు ఇక్కడితో ముగిసిపోలేదు. ఆయన పేరిట వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి మరో 2 లాకర్లను కూడా రేపు లేదా ఎల్లుండి తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ లాకర్లో ఇంకెంత నల్లధనం, ఎన్ని కిలోల బంగారం దాచారన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. బ్యాగ్ లేచిపోదామా.